శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామడ రెవెన్యూ పరిధిలో ఉన్న రాయనింగారిపేట గ్రామంలో ఓ రైతు తమకున్న ఓ ఎకరా 71 సెంట్లు భూమిని ఆక్రమించి సాగు చేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారిని కిరణ్మయ్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా ఏకపక్షంగా ఆక్రమణదారులకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా తమ తాతగారు పేరున ఉన్న భూమిని సర్వే చేసి ఇప్పించాలని రెవెన్యూ అధికారులను కోరినప్పటికీ న్యాయం జరగలేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు జిల్లా రెవెన్యూ అధికారిని కలిసి తమ భూమి ఎక్కడుందో సర్వే చేసి ఆ భూమిలో అక్రమంగా సాగులో ఉన్న వారిని తొలగించి తమకు ఇప్పించాలని దరఖాస్తు చేయడంతో జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించారు. మా తాతగారు మీరు వెళ్ళిపోండి, మీరు వేరే తోటకి వెళ్ళిపోండి. బ్యాగ్ తీసిన కిందకి చెప్పు మీరైన దాకా మా చెట్లు తీయద్దు గట్టి చెప్పాలి. ఏది క్లియర్ అయిన దాకా చెట్లు చేయడం లేదని చెప్తాను. మాదంతా ఒకే ఊరండి. మా జరగ పిచ్చిపల్లి చెట్టు వచ్చినాం. మాకు ఇచ్చిన పట్టా సార్ ఇది వచ్చింది. మంది ఎకరా 71 సెంట్ సార్ ఇది. దీని మీదకి వచ్చి 30 మంది 40 మంది బాగా నెంబర్లు ఉన్నాయి చెప్తున్నాను. పెద్దాడు సన్యాసి కొడుకో, పెద్దాడు సన్యాసి వీళ్ళ నాన్నగారండి, ఈయన మా నాన్నగారండి. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామడ పంచాయతీ రాయనంగారిపేట గ్రామంలో ఎజ్జాడి సన్యాసి అనే వ్యక్తి మా తాతగారు సార్. మా తాతగారి నుంచి వారసత్వం ప్రకారంగా ఈ ల్యాండ్ మనకు వచ్చింది. దాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మా వారసత్వం ప్రకారము మేము సాగు చేసుకుంటూ మొక్కలు కొట్టుకుంటూ చేసుకుని జీవనాధారం దీని మీద బతుకుతాము. అంటే ఒక 30 మంది 40 మంది బాగారులు మొత్తం ఉన్నారని ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళకి ఏమీ హక్కులు లేకుండా ఏమీ రైట్స్ లేకుండా వేరే నెంబర్ని అంతా ఒక పక్కన వాళ్ళ నెంబర్లు ఉన్నాయని చూసుకొని మా 6వ నెంబర్ 153లో 6వ నెంబర్ మీదకి వచ్చి వాళ్ళు ఏమో ఫైట్ చేయడం జరుగుతుంది. మేము ఆగడం లేదు. వాళ్ళు మమ్మల్ని కొట్టేసి 153లో 6 వాళ్ళు స్వాధీనం చేసుకోలేని వాళ్ళు చూస్తున్నారు. దీనివల్ల మేము గతంలో 4 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందట నేను ఇలాగే మొక్కలు వేసుకుంటుంటే నన్ను వచ్చి కొట్టారు. ఎమ్మెల్సీ కేసు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని నేను అక్కడ పోలీసు వారికి ఫిర్యాదు చేయవలసి వచ్చింది. ఫిర్యాదు చేసిన తర్వాత నేను ఈ ల్యాండ్ మీదకి కోర్టు కోసమని నేను తిరుగుతుంటే వీళ్ళు దారి కాసి నేను కొడతామని చంపుతామని బెదిరించి ఈరోజు మొక్కలు పెరుగుతున్నాయనేసి వాటికి మంచి వాటర్ అన్ని సదుపాయాలన్నీ మేము చేసామండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల్ని వాళ్ళు మనుషులుగా భావించి వాళ్ళు ఒక బాగారులుగా భావించి వాళ్ళు ఏడు చేశారంటే వాళ్ళ తరపు నుంచి ఒక రాజకీయంగా మాట్లాడాలనేసి ఒక విఆర్ఓ గారిని ఒక ప్రెసిడెంట్ గారిని తీసుకొచ్చి నా మీద ఒక దౌర్జన్యంగా వాళ్ళు పాలు చేస్తారండి. నాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదండి. నేను ఒక పేదవాడిని. ఒక టీడీపీ అది ఆధ్వర్యంలో ఉందనేసి ఈరోజు ప్రభుత్వం వచ్చిందని ఇన్ని సంవత్సరాలుగా లేనిది వాళ్ళు మాలో చిచ్చులు పెట్టి ఈ తోటను కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అడ్డుకోండి అనేసి పోలీసు వారికి వెళ్ళిన పోలీసు వారు కూడా కోర్టులో చూసుకోండి, మేము ఈ తగుని మేము చేయలేమనేసి కూడా ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అలాగని మేము ల్యాండ్ మీదకి వస్తే వాళ్ళు ఒక 40 మంది మమ్మల్ని కత్తిలతో దాడి చేయాలని చూశారండి. వాళ్ళు చూసి మేము భయభ్రాంతులతో పారిపోవడానికి చూసాము. ఇలాంటి ప్రెస్ వారిని మేము సహకరించి మీరు వచ్చి మాకు న్యాయం చేయాలంటే మిమ్మల్ని కోరడం జరిగింది. దీని మీదకి ఎన్ని గొడవలైనా నన్ను చంపడానికి కూడా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ భూమిని ప్రభుత్వం వారు 153లో 6 ఎకరా 71 సెంటు మా తాతగారి నుంచి వచ్చిన వాళ్ళ మనవలమండి మాకు ఇప్పిస్తారని ప్రభుత్వాన్ని కోరడం అయితే జరుగుతుందండి.